హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా దీపావళి వ్లాగ్ అనమాట. దీపావళి వెళ్ళిన ఆల్మోస్ట్ 1-2 మంత్స్కి పోస్ట్ చేస్తున్నాను. సో చాలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి, యాజ్ పర్ ద ఫెస్టివల్స్ అప్పటికప్పుడే మంచిగా ఎడిట్ చేసి ట్రెండింగ్లో ఏది ఉంది అప్పుడే పెట్టేయాలి అనుకుంటాను. బట్ ఏంటో చాలా బిజీ అయిపోతాను అనమాట. ఆఫీస్ వర్క్ ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని, సో వీకెండ్స్ కూడా అంతే, ఏదో ఒక పని ఉంటుంది. సో అలా అసలు నాకు ఎడిట్ చేయడానికే టైం దొరకట్లేదు. సర్లే ఇంకా వదిలేద్దాము అంటే కష్టపడి అంతా షూట్ చేసుకున్నాను కదా అని చెప్పేసి డిలీట్ చేయబుద్ధి కాదు. సో ఏమైతే అయింది, కానీ ఫైనల్గా ఇప్పటికీ దీపావళి వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. సో ఈ దీపావళి అయితే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే ఆల్రెడీ నేను వైజాగ్కి వెళ్ళాను కదా సెలబ్రేట్ చేసుకోవడానికి. సో ఇలా మంచిగా అత్తమ్మల ఇంట్లో చేసేసుకుంటున్నాను పూజ. అండ్ ఇంకా అత్తమ్మ అయితే నాతోనే దీపం అంతా పెట్టించారు. మొత్తం ప్రసాదాలు అన్నీ కూడా అత్తమ్మే కుక్ చేశారు. అత్తమ్మ దగ్గర ఉంటే అంతే, అసలు ఏ పని చేయనివ్వరు, వంట అంతా కూడా అత్తమ్మే చేసుకుంటారు. సో నాకు ఏం పని చెప్పరు, అక్క వాళ్ళకు కూడా ఏం పని చెప్పరు, అత్తమ్మే చేసుకుంటారు. సో ఇలా ఇంకా అన్నీ రెడీ చేసేసి పెట్టేసి రెడీగా నాకు ఇంకా దీపం వెలిగించడానికి ఇచ్చారనమాట. సో పూజ చేస్తున్నాను. అండ్ ఇంకా నాకు సౌజక్క కూడా పక్కన కొంచెం హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. అండ్ ఇదే ఇంకా మా పూజ రూమ్ అనమాట వైజాగ్లో. సో అత్తమ్మ అన్నీ ఇలా నీట్గా పెట్టుకుంటారు మొత్తం దేవుళ్ళందరినీ కూడా. సో చాలామంది దేవుళ్ళు ఉంటారు, ఏ దేవుడిని చూడాలి ఏ దేవుడిని చూడకూడదో తెలీదు. బట్ పూజ రూమ్ అయితే చాలా నిండుగా కలగా ఉంటుంది. అందరం కలిసి మంచిగా పూజ అయితే చేసేసుకొని అండ్ ఇంకా దీపాలకి ఇక్కడ ఒత్తులు అవి పెట్టి ప్రమిదల్లో ఆయిల్ అవి వేసి రెడీ చేసుకుంటున్నాం. అండ్ అక్కడ మా బన్నీ గారు చూసారా, నార్మల్ టైంలో అయితే అసలు ఎవ్వరికి దగ్గరికి రానివ్వడు, గై అని అరుస్తూ ఉంటాడు. వాడికి టపాసులు అంటే చాలా భయం అనమాట. అందుకే కామ్గా సోఫా మూలకి వెళ్ళి కూర్చొని ఉన్నాడు. సో చూసారు కదా, సో పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇలా ప్రమిదలం అందరం కలిసి రెడీ చేస్తున్నాము.
ఫోటో బాగా వచ్చింది, బాగా ఇలా తీస్తే ఫేసెస్ పాడట్లేదు. ఫస్ట్ హస్బెండ్ అలా తక్కువ అయిపోయింది. నీకు చాలా బాగా తీసాను తెలుసు నేను. నిజంగా చాలా బాగా తీసాను నేను. తీసాము ఫోన్లో తీస్తున్నాం కదా. నీకు పేపర్ చూపిస్తూ దానికి స్టైల్ పెడుతుంది. మధ్య మధ్యలోనే ఇగో కదా ఫోటో. అమ్మేటి పట్టుక
దగ్గర రా. గడ్డి వల్ల కనిపించట్లేదు అక్క. పొగ వల్ల అసలు కనిపించట్లేదు. కిందకి అమ్మ మీరు కొంచెం కిందకి మామ హాయ్ చెప్పు. లేదు రాబోతే రాబోతే వెళ్తుంది. ఇంకోటి ఉందా, ఇంకొకటి ఉంది. ఇటుంది అనుకుంటా. ఆడికి కాల్చురా వేలదిలో వెళ్ళు. అక్క వెలిగించండి, వెలిగించండి అక్క. కన్న సో చూసారు కదా టపాసులు ఎంత బాగా కాల్చుకున్నామో. సో అలా అయిందనమాట దీపావళి టపాసులు కాల్చుకోవడం. సో ఇంకా అందరం టపాసులు కాల్చుకొని మంచిగా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంక నెక్స్ట్ ఏంటి ఫుడ్. సో చెప్పాను కదా ఆ రోజు అత్తమ్మ పులిహార చేశారు, బూర్లు చేశారు, ఇంకా సాంబార్ కర్రీ ఉన్నాయి. నేను అవి వీడియో తీసుకోవడం మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో వైజాగ్లో ఉంటే ఇంకా అంతే, మాకు ఆల్మోస్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి అత్తమ్మ దగ్గరికి అటు ఇటు తిరగడమే సరిపోతుంది. మమ్మీ వాళ్ళు కూడా ఆ రోజు ఇంకా పండక్కి డిన్నర్కి రమ్మని చెప్పారనమాట. సో అందుకని అత్తమ్మ దగ్గర కొంచెం తినేసి ఇంకా ఇలా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము. నేను పిచ్చి డ్రెస్ వేసుకున్నాను పొద్దున్నే. ఎప్పుడు అదే యూనిఫామ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పిల్ల బచ్చాలందరూ మనీ బాంబ్ వెలిగిస్తారంట. రావాలి రావాలి అని చాలా రిక్వెస్ట్ చేస్తే చూడడానికి వెళ్తున్నాం మేమందరం. విత్ సూర్య గారు కూడా. హాయ్ చేతను, హాయ్ చేతను, హ్యాపీ దివాలి, హ్యాపీ దివాలి.
హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. అన్న రండి, పేలుతుందా? బని వస్తుంది బయటికి. మనీ 3, 2, 1. నో మనీ. ఎవర్రా ఇది మనీ బాంబ్ అన్నారు? మనీయే రాలేదంతా, పేపర్స్ వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ వచ్చా. లక్కీ ఫ్రెండ్స్, హాయ్ గైస్. బై గైస్. హ్యాపీ దివాళీ. ఇదిగోండి బీచ్ రోడ్. అక్క అవుతాడు. మీరు ఆల్రెడీ అయిపోయింది. క్రాకర్స్ పెంచుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. బాగా వస్తాయి ఫైర్ వర్క్. వీడతి ఏం చేస్తున్నారు బాబు గారు? బాబు ఏం చేస్తున్నారు బాబు గారు? సూర్య ల్యాబ్ చేస్తున్నారు. సూర్య ల్యాబ్ ఇది. సూర్య ల్యాబ్. టెస్టింగ్ ల్యాబ్. టెస్టింగ్ ల్యాబ్. ఈ వీడియో ఎప్పుడు పెడతా? నెక్స్ట్ సంవత్సరమా? ఈ వీక్ లోనే పెట్టేస్తారా? చూద్దాం. నేను ఈ వీడియో ప్రతిసారి చూస్తున్నాను. ఒకసారి చూస్తున్నావా? ఇంకా వీడియో పెట్టలేదు. కన్నా అక్కడ మీరే, ఇక్కడ కూడా మీరేనా? మా చెల్లికి ఇవ్వండి. పట్టుకో, ఇగో, ఏమి పట్టుకో. పైన కూడా పట్టుకోదా? అలా ఉంది. పైన చేది ఇది. పేపర్ కవర్ చేయి. అక్కడ వెళ్ళి కాచు. ఏ కన్నా అలాగే ఉండు. సూర్య నాకే 2 తెచ్చారు. నేను గో 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 గో. ఏంది పైకి వస్తుంది? అరే పైకి రాదు ఇంకా. లేదు కదా చూడు. దివాళీ ఫ్రెండ్స్. మిరాకిల్ కిందకి వెళ్ళింది, మళ్ళీ లేచింది. హ్యాపీ దివాళీ. మందే అది పైన ఒక చూడు కన్నా, మందే కన్నా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ దాంట్లో ఇవి బ్లాస్ట్ అవడం ఏంటి? బ్లాస్ట్ అవడం ఏంటి? చూపిరా. అరే ఈడెవడు? వాళ్ళ అత్తలు కొడుకు. ఇక్కడ ఉన్నా చూడలే. ఒక డెలిగేట్ చూపించండి, అప్పుడు మేము నమ్ముతాం అది బాగుంది. ఆల్రెడీ లైటర్ వచ్చింది. వెళ్తారంటది. పేలుతుందా? ఫస్ట్ చుచ్చుబుడ్డి వెలిగించు. అది ఉందా అసలు చించుబుట్టి? నో కన్నా. బాబు బాగా ఎక్సైటింగ్. ఈ బాంబు ఎవరు తెచ్చారు మళ్ళీ? మాదే. అదేం బాంబు? తెలియదు. వెళ్ళు నాకు లక్కీ. లక్కీ యు గో. అలాగే ఉన్నారు. మీ చేతితో షార్ట్ చేతితో పట్టుకోకండి. అది అయిపోయింది. అది ఇంకా అలాగే తడుకుంటాను రా. ఒరే పేలిపోగలదు. ఏదైనా తోసినా పేలిపోతే కష్టపడా కష్టపడ్డా. ఓకే. వెలిగించురా.
అది అన్నయ్య ఇవి నేను వెలిగించా అమ్మానే అరే నీ ఎవరో ఒకరు వెలిగించండి రా. అది షార్ట్ అనుకుంటా. శ్రీనిధి వాళ్ళ డాడీ వెలిగించారు. పేలుతుందా? మీరు ఒక తప్పు తీసినే. ఆ, తప్పు తీసి వావ్. ఆ, కన్నా ఈడు కూడా సూర్య గారు అంట. బాబాయ్ అని పిల్లరా. చెప్పు నువ్వు అక్కడ లేకు కుదురుతాయి. ఎక్కన్నా మీరు చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి కూడా సూర్య గారే. అప్పుడే వంట అయిపోయా ఎంతసేపు మరి? ఏంటది? అక్క పాప నువ్వు తెచ్చుకుని నేను వెలిగిస్తున్నాను. ఈ భూచక్రం బాగా తిరుగుతుంది. అక్కదా నీకు ఇస్తా ఆయుధం. ఆయుధం అవును వెనకాల చూసుకోండి గీకినప్పుడు. ఒరే సుశాంత్, నువ్వు చెప్పులు కూడా వేసుకోలేదురా. లక్ష్మి తాగిస్తారు. మా తాతయ్య వస్తే అయిపోతుంది. నీవే చెప్పి అరే మా తాతయ్య అంతది కూడా వస్తుంది. లక్కి దూరం అయ్యా, అరే సరిగ్గా వెలిగించండి రా. ఫెయిల్ అయింది. అయిపోయింది. అది వదిలే, ఇంకా ఫెయిల్ అయిపోయింది. రండి రా, ఫోటో తీద్దాం. కన్నా మీరు కూడా రండి. కన్నా చాలా ఎక్సైటింగ్ ఫీల్. మళ్ళీ కాల్చండి వన్స్ మోర్. లక్కీ నువ్వు కూడా రా, ఇలా రా. ఇందాక బాగా తిరిగిందిరా, ఇది తిరగట్లేదు. మిమ్మల్ని నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను. దేని గురించి నిజం చెప్తారా చెప్పరా? దేని గురించి చెప్పండి. బాంబులు వెలిగిస్తూ దొరికిపోయారు. కొంటారా కొనరా? కాదు, బాంబులు వెలిగిస్తూ దొరికిపోయారు. 10 grams గోల్డ్ కొంటారా కొనరా చెప్పండి. కొంటారా కాల్ చేయమంటారా? కొన్నాను చెప్పండి. షూట్. పడిపోండి మళ్ళీనా. ఓకే పట్టుకోండి. మీ దగ్గర ఫోన్ చెక్ చేయండి ఫస్ట్. ఫోన్ అది మా అక్కది. వెళ్ళట్లేదేంటి రాకెట్? స్టార్టింగ్ ప్రాబ్లమా? ఇదే సూపర్ వెళ్ళిందిరా. సుశాంత్ ఇంకోటి దొరికింది కదా, అదేదిరా. వెనక్కి రండి. అచ్చుడు ఇది బాగుంటుంది జీత్. పేలదు. సారీ అక్క. ఇవే సీరియల్ డాడీ పెద్దలు తెచ్చారు. పెద్ద వెలిగించారు. నాకు తెలుసు పేరు. ఇది పెద్ద కాలుస్తున్నాయి. ఏంటది? చించుకుంటే మొఖం మీదకి వచ్చేగలదు. ఒరే నువ్వు కొంచెం సేమటప్పకాయ లేడు మాపరా. చెప్ప పట్టుకుని వేసేస్తున్నావు. రే ఫెయిల్ అయిందిరా. ఆకి ఇంకో బాంబు ఉంది. రావట్లేదు. లక్కీ వెళ్ళు. కలిసి
స్పార్కల్స్ అక్క ఇదంత బాగుందో మనం క్రాస్ గా పెట్టాం అక్క ఇది ఎలా ఉంది తెలుసా టిక్టాక్ బ్యాక్ సైడ్ అవును నెమలి పింఛం అయిపోయింది నేను చెప్పను చెప్తావా చెప్ప ఇంకొక ఛాన్స్ ఇస్తాను చెప్తావా చెప్ప అయితే నువ్వు క్యూట్ గా ఉన్నావు అని నీకు కూడా ఛాన్స్ ఇస్తున్నా చెప్తావా చెప్తా చెప్పు అందరూ బాంబేలో కాల్చరే చాలా అందంగా ఉన్నారు వెళ్ళిపో గుడ్ నైట్ ఫాస్టింగ్ ఇది అయితే అమ్మ బాబోయ్ చూపిస్తాను దగ్గర ఈరోజు మా ఇంట్లో అమ్మని పూరీలు చేసినప్పుడు అనుకున్నా నీకోసమే చూసారు కదా మా పిల్ల పిడుగుల అల్లరి ఎంత చేశారో. దీపావళి రోజు అంతా ఇంత అల్లరి కాదు. అత్తమ్మల ఇంటి దగ్గర ఎన్ని క్రాకర్స్ వెలిగించాము, ఎంత చేసామో, ఇక్కడికి వచ్చాక అంతకన్నా ఇంకా డబల్గా స్పెండ్ చేసామన్నమాట టైము. సూర్య గారు అక్కడ ఎంజాయ్ చేశారు, ఇక్కడ ఎంజాయ్ చేశారు. ఇంక ఇవన్నీ మమ్మీ చేసిన వెరైటీస్ అనమాట. సో అత్తమ్మ దగ్గర కొంచెం తినేసాం అండ్ ఇక్కడ మళ్ళీ కొంచెం తినేస్తున్నాం. సో ఈ ఇయర్ 2025 మా దీపావళి అయితే ఇలా చాలా హ్యాపీగా, చాలా మెమరబుల్గా జరిగింది. సో మీ అందరూ కూడా దీపావళి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటాను. అండ్ ఇదైతే ఇవన్నీ కొన్ని మెమరీస్ అనమాట. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, అన్నీ కూడా అటాచ్ చేస్తున్నాను చూసేయండి. అండ్ ఇంకా ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.